రప్పా రప్పా డైలాగ్ సినిమాలో ఎంత ఫేమస్ పాలిటిక్స్ లో అంతకు మించిన వివాదం. కాస్కోండి రప్పా రప్పా అంటూ వైసీపీ హెచ్చరిస్తుంటే కామ్గా ఉండండప్పా, లేకపోతే ప్రజలే రప్పాడిస్తారప్పా అంటోంది టీడీపీ. కడప కార్పొరేషన్ టార్గెట్ గా వైసీపీ నేతలు సవాల్ చేస్తే కౌంటర్ ఇస్తోంది టీడీపీ. ఎన్నికలు రాకుండానే కడపలో ఎందుకు ఈ డైలాగ్ వార్? కడప కార్పొరేషన్ లో ఎమ్మెల్యే మాధవి, మేయర్ సురేష్ బాబు మధ్య జరిగిన కుర్చీ ఫైటింగ్ సందర్భంగా రేగిన రచ్చో రచ్చస్సే రచ్చభ్య. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రచ్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా అప్పుడే కడప నేతలు ఒకరిపై ఒకరు రప్పా రప్పా అంటూ డైలాగులతో కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన కడప వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో రప్పా రప్పా అంటూ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మాటల తూటాలు పేల్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 50కి 50 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటున్న టీడీపీ నేతల ఆటలు సాగబోతున్నారు. శాసనసభ్యులకైతే మీ టీడీపీ నాయకులకు అందరికి కూడా ఛాలెంజ్ విసిరుస్తున్నా. 50 డివిజన్లు కాదు కదా, ఒక్క డివిజన్లో యునానిమస్ చేసుకోండి. ఒక్క డివిజన్లో 50 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టారు. ఖచ్చితంగా 50 డివిజన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ 2.0 రప్పా రప్పా రప్పా. వైసీపీ నేతల వ్యాఖ్యలకు తన స్వభావానికి భిన్నంగా కూల్ గా కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి రప్పా రప్పా అంటున్న వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మేము అనమబ్బా రఫా రఫా అని చెప్పేసి, మేమేదో మనుషులము, పాపభీతులు ఉన్నోళ్ళము. ఒకరిని కొడితే వాళ్ళకి దెబ్బ వస్తుంది, మన చేతికి కూడా దెబ్బ తగులుతుంది. మనం ఒకరిని కొడితే వాళ్ళ చంపే కాదు, మన చేయి కూడా నొప్పి వస్తుంది. కాబట్టి మనకు మనుషుల బాధ నొప్పి అనేది తెలుసు. మేము ఏం ఆ మాట అనము, అవసరం లేదు. ఆ పాపము, ఆ విజయము, ఆ శౌర్యము వాళ్ళనే చూయించుకోమని చెప్పు. టీడీపీ నేతలతో పాటు అధికారులకు కూడా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు కడప వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. ఎవరు అధికారి మనకు పలకపోయినా, న్యాయంగా ఉండి చేయకపోయినా, ఎవరు నాయకులు మనల్ని ఇబ్బంది పెట్టినా మనం కూడా బుక్కు తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆయన ఒకడే బుక్కు తీశాడు, మనం ప్రతి ఒక్కరము బుక్కులు తీయాలి. ఖచ్చితంగా టూలో ఖచ్చితంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సినిమా చూపిద్దాం. వైసీపీకి రప్పా రప్పా అనే కుసంస్కృతి ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి, ఈసారి అవి కూడా రావంటూ హెచ్చరించారు కడప టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి. అంటే మీరు రఫా రఫా అంటే తెలుగుదేశం వాళ్ళు భయపడిపోతారనే మీ రఫా రఫాలని ఆ కల్చర్ తెచ్చి కడప జిల్లాలో 7 సీట్లలో 5 సీట్లు గెలిచినాం. ఇదే విధంగా మీరు మాట్లాడుకుంటా పోతే 11 సీట్లు పోయి 1 సీటు కాదు, పులివెందల సీటు కూడా రేపు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. మీరు ఈ రెండు వర్గాల డైలాగ్ వార్తో కడపలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో పెరుగుతోంది.